హాయ్, వెల్కమ్ టు కొలుగురు 25/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు కీర్తిశేషులయ్యారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మరణం బాగా చర్చనీయాంశం అయింది. అది మరణం కాదు, హత్యగానే భావించాలని చెప్పి చాలా మంది ఇప్పుడు అంటున్నారు. విషయం ఏంటంటే మనందరికి తెలిసిందే, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి గత 4 రోజుల కిందట అనుకోకుండా గుండెపోటు లాంటిది రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, సిపిఆర్ చేసిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కు మార్చడం, అత్యవసర వైద్య చికిత్సలు, మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు విష ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఓటమి అంగీకరించాల్సిన తప్పలేదు. తను తుది శ్వాస విడిచాడు. అయితే ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ గుండెపోటు ఒత్తిడి అది వయసు రీత్యానో అనారోగ్య కారణాల వల్ల వచ్చినటువంటి గుండెపోటు కాదు. అతని మీద ఒత్తిడి బాగా చేశారు, కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే చాలా ఆందోళనకు గురయ్యి అతను ఈ పరిస్థితిలోకి వచ్చాడు అని చెప్పేసి 2 రోజుల నుంచి వింటూనే ఉన్నాం కదా ఆ వార్తలు. అయితే ఇప్పుడు ఆయన మరణం తర్వాత అది ఇంకా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని మీద ఎందుకు ఒత్తిడి చేశారు, ఎవరు చేశారు, అతనే చేశాడా, అయినే కారణం అంటూ కూడా రకరకాల వార్తలు అయితే ఉంటా ఉన్నాం. పూర్తి సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వాస్తవానికి కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీలో చేరి చురుకైన పాత్ర వహించారు. కేసీఆర్ గారే అడుగుల్లో నడుస్తూ తెలంగాణ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వరంగల్ ప్రాంతంలో, ఆ నర్సంపేట ప్రాంతంలో బాధ్యతలు తీసుకొని ఉర్రూతలెగిచ్చాడు ఉద్యమాన్ని. దాని ఫలితాలు చాలా కనిపిస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ ప్రాంతము, ఆ తర్వాత మళ్ళీ కరీంనగర్ ప్రాంతము, ఆ తర్వాత వరంగల్ యూనివర్సిటీలు, వరంగల్ జిల్లా పోరాటాలే ప్రథమంగా ఉంటాయి, కీలకంగా ఉంటాయి. అంటే వేరే ప్రాంతం లేదు అని నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఉద్యమం తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైనా జరిగింది అంటే ఉద్యమాన్ని స్ఫూర్తిగా వెంటనే స్పార్క్గా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన తెలిసిన కార్యక్రమాలు ఆ రోజు చూసాము. అట్లాంటి ఉద్యమ నాయకత్వం ఇచ్చినటువంటి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు నీతి నిజాయితీ పరమావధిగా, అంటే మనందరికీ తెలిసిందే రాజకీయ నాయకులు ఏ విధంగా కక్కుర్తులు పడుతూ కోట్ల రూపాయలకు ఎదుగుతుంటారో మనం చూస్తూ ఉంటాం. ఇంత రాజకీయ ప్రస్థానం ఉన్నా, ఇంత బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న, కేసీఆర్కి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా తన నిజాయితీని నమ్ముకొని రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు సేవ చేస్తున్నాడే కానీ రాజకీయాన్ని కోట్ల రూపాయల ఆదాయంగా అయితే మార్చుకునేటువంటి సత్శీలుడిగా పేరున్నటువంటి, సౌమ్యుడిగా పేరున్నటువంటి సుదర్శన్ రెడ్డి మీద ఎందుకు ఈ ఒత్తిడి వచ్చింది అంటే, ఇతడు తాను అంతకుముందు ప్రభుత్వంలో సివిల్ సప్లైకు డిపార్ట్మెంట్కు గౌరవ చైర్మన్ పదవిలో అతను దాన్ని నిర్వహించారు. అందులో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి లొసగులు మనందరికీ తెలిసిందే. రేషన్ విధానంలో కానీ, ఆ వెయిట్ కార్డ్ రేషన్ విధానంలో చాలా లొసగులు ఉన్నాయి. 0 కార్డులు ఉంటాయి. అంటే ప్రజలకు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాడు. అట్లాంటి మిస్యూజులన్నీ కూడా సిస్టమేటిక్గా చేసుకొని సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అవినీతికి అవకాశం లేకుండా, ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేటటువంటి పారదర్శకమైనటువంటి ఒక సిస్టాన్ని అమలు చేసింది గత ప్రభుత్వం. అంత నిదార్చిగా పనిచేస్తూనే దాంట్లో ఉన్నటువంటి మిస్యూజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం టెండర్ల పేరు మీదనే స్కాములు చేశారు. పనులు చేయకముందే టెండర్ల పేరు మీద స్కాములు చేశారు. ప్రధానంగా ఆరోపణలు ఏమిటంటే బంకర్ బెడ్స్ అంటే ఏంటంటే గురుకుల విద్యాలయాల్లో మనం బెడ్ మీద బెడ్ ఉంటుంది కదా, బంకర్ టైప్ బెడ్స్ అని పేరు అంటారు దాన్ని. దానికి విలువ సుమారు 12,000 నుంచి 14,000, 15,000 అంటే డబల్ బెడ్, కింద మెట్లు, పైన ఒకరు కింద పండుకోవచ్చు. మన మెట్లు ఉంటాయి, చాలా సినిమాల్లోనో ఎక్కడ ఫోటోల్లో చూస్తుంటాం కదా, దట్ కాల్డ్ బంకర్ బెడ్స్ అంటారు. ఆ మంచాలను కొనుగోలు చేస్తానికి 12 నుంచి 14,000, 15,000, 12,000 అంటే మ్యాక్సిమం. కానీ దాన్ని 33,000 రూపాయలకు పెంచుకోనంటే సుమారు 17,000 రూపాయలు మార్జిన్ పెంచేశారు. దానితోటి 43,000 వరకు బెడ్స్ కొన్నారంటే ఎంత స్కామ్ జరిగిందో ఊహించుకోవచ్చు. అలాగే బియ్యంలో అవకతవకలు, టెండర్లో అవకతవకలు, వీటన్నిటినీ సుమారు 1,000 కోట్ల రూపాయల స్కామ్ని ప్రశ్నిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు. అక్కడ ఇబ్బంది పడినటువంటి పాలకులు ఇతన్ని
బెదిరించాలంటే, ఇతన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి అతడు డబ్బులకు లొంగడేవాడు, అతడు నిజాయితీపరుడు కాబట్టి అతని మీద ఏమైనా కేసులు పెడదాము అంటే మనందరికీ తెలిసింది జంపు జినాలు 10 మంది పార్టీ మారారు కదా. ఎందుకంటే వాళ్ళు బొక్కినటువంటి బొక్కసాన్ని భయపడి వాళ్ళు కేసులు పెడతాను భయానికి కూడా కొందరు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లా ఏమైనా బెదిరించి తీసుకొద్దామంటే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి ఎట్లాంటి స్కామ్ లేదు, స్కీమ్లో ఎక్కడా కూడా అవకతవకలు కనపడలేదు. అంటే అవినీతిని చూపించి బెదిరిద్దామంటే పప్పులు ఉడకలేదు కాబట్టి రివర్స్ గేమ్ ఆడారని చెప్పేసి వాదనలు అయితే వస్తున్నాయి. అతను చేసిన వ్యవహారాల్లో, అతనికి తన మిత్రులతో చేసిన వ్యాపార వ్యవహారాల్లో, వాళ్ళ మిత్రులు చేసిన ట్రాన్సాక్షన్లే వాళ్ళ మిత్రుడిని బెదిరించి మిత్రులతోటి దొంగ కేసులు పెట్టించి నాకు మోసం చేశాడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందంటే బెదిరించి వాళ్ళని కంప్లైంట్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అందరినీ పిలిచి బెదిరియడాలు, విచారణ పేరు మీద చేయడాలు, చివరికి మనం ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా చెప్పారు కదా, తానుకున్నట్టు పోలీసు పరిచయాలతో చేద్దామన్నా ఇది నా చేతుల్లో లేదు, ఖురేషి అనే అతను చూసుకుంటున్నాడు, సేమ్ ఆఫీస్ చూసుకుంటుంది, షాడో క్యాబినెట్ నిర్వహిస్తుంది, ఇది మా చేతులు ఏం లేదు, వాళ్ళు ఆడిస్తున్న నాటకమే, మేము నిమిత్తం మాత్రమే అని చెప్పి చెప్పాడని ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పారంటే ఖచ్చితంగా ఈ ఒత్తిడి తట్టుకోలేకనే కోట్ల రూపాయల మీద ఒత్తిడి చేసి అతన్ని మీద డబ్బు రూపంలో ఒత్తిడి చేయడము, ఇంకొకటి అతని క్యారెక్టరైజేషన్ పరం మీద కూడా వీళ్ళు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తే సొమ్ము ఏంటంటే ఈ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు మానసికంగా ఒత్తిడి గురయ్యి ఇంత అనారోగ్యం తెచ్చుకొని చివరికి తుది శ్వాస విడిచాడనేది ఇక్కడ అందరూ చర్చిస్తున్న విషయం. చూశారా, ఒక నిజాయితీ పరుడు తాను నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఈ రాజకీయ విధానం మనం చూస్తుంటే ఈ మార్పున మనం కోరుకుంది, ఇట్లాంటి మార్పు మనకు కావాల్సింది ఇదా అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. మరి వేచి చూద్దాం దీని విధంగా నిజంగా ఇది ఆ విచారణ జరుగుతుందా, ఇది సహజ మరణంగా ప్రకటిద్దామా లేదా అచ్చగా ప్రకటిద్దామనేది వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.